27 ఏళ్ల కెరీర్లో 3 మిషన్లు, 608 రోజులు, 9 స్పేస్ వాక్లు, అంతరిక్షయానంలో ఎన్నో అద్భుతాలు, చరిత్రలో చెరగని మరెన్నో రికార్డులు, మానవ అంతరిక్ష యాత్రలో మార్గదర్శకురాలు, స్టార్ ఆస్ట్రోనాట్ సునీత అంతరిక్ష అనుభవాలేంటి, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారు? అంతరిక్షయానంలో ఎన్నో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ సునీత విలియమ్స్ 27 ఏళ్ల నాసా బంధానికి గుడ్ బై చెప్పారు. స్పేస్లో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి, అంతరిక్షయానంలో చేసిన అద్భుతాలేంటి, నాసాలో 27 ఏళ్ల కెరీర్ ఎలా సాగింది, రిటైర్మెంట్ తర్వాత సునీత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. భారత పర్యటనలో ఉన్న సునీత విలియమ్స్ వీటికి ఆన్సర్ ఇచ్చారు. 27 ఏళ్ల కెరీర్లో 3 మిషన్లు, 608 రోజులు, 9 స్పేస్ వాక్లు, అంతరిక్షయానంలో ఎన్నో అద్భుతాలు, చరిత్రలో చెరగని మరెన్నో రికార్డులు, మానవ అంతరిక్ష యాత్రలో మార్గదర్శకురాలు, స్టార్ ఆస్ట్రోనాట్ సునీత అంతరిక్ష అనుభవాలేంటి, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారు? సునీత విలియమ్స్ ఎన్నో స్పేస్ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్. భారత సంతతికి చెందిన వ్యోమగామి, అంతరిక్షయానంలోనూ భారతీయ మూలాలను ఏనాడూ వదలని సూపర్ ఉమెన్. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్లి మాతృభూమిపై ప్రేమను చాటుకున్నారు. అంతరిక్షంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు ఆమె. అంతేకాదు, గతేడాది ముచ్చటగా 3వ అంతరిక్షంలోకి వెళ్లి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సేఫ్గా తిరిగొచ్చారు. ఇలా ఆమె సాధించిన రికార్డులు ఎన్నో. తాజాగా నాసా ఎక్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారామె. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సునీత విలియమ్స్ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో 27 ఏళ్ల పాటు పనిచేశారు. కెరీర్లో ఆమె 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేసి 62 గంటల 6 నిమిషాలు ఐఎస్ఎస్ వెలుపలే ఉన్నారామె. ఇప్పటి వరకు ఒక మహిళా వ్యోమగామి సృష్టించిన రికార్డు ఇదే. ఈ జాబితాలో ఆమెది 4వ ర్యాంక్. స్పేస్లో మారథాన్ చేసిన మొదటి వ్యక్తిగాను రికార్డు సృష్టించారు సునీత. కొంతకాలం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సారథ్యం వహించారు. కొత్త అంతరిక్ష నౌకల వ్యవస్థలను పరీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి చాలా అమెరికన్ కంపెనీలకు సహాయ సహకారాలను అందించారు. మానవ సహిత అంతరిక్ష రంగంలో ఒక మార్గదర్శకురాలిగా నిలిచారు. తన నాయకత్వంతో భవిష్యత్ ఆవిష్కరణలను మరింత తీర్చిదిద్దారు. దిగువ భూకక్షకు సంబంధించిన మిషన్లకు మార్గాన్ని మరింత సుగమం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారు సునీత. అలాగే మూన్, మార్స్ మిషన్లకు పునాది వేశారు. అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలతో భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారామె. సునీత విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికయ్యారు. మొత్తం 3 మిషన్లలో పాల్గొని స్పేస్లో 608 రోజులు గడిపారు. ఇన్ని రోజులు అంతరిక్షంలో గడిపిన నాసా 2వ ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించారు. చివరగా తన సహోద్యోగి బుచ్ విల్మోర్తో కలిసి 2024లో బోయింగ్ స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లలో పాల్గొన్నారు. ఆ మిషన్లో వారిద్దరూ 286 రోజులు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. మిషన్లో సాంకేతిక సమస్యలే దీనికి కారణం. 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షంలోకి తొలి ప్రయాణం చేశారు. ఎక్స్పెడిషన్ 14/15లో ఫ్లైట్ ఇంజనీర్గా 4 స్పేస్ వాక్లు చేశారు. 2012 జూలై 14న కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు సునీత. 127 రోజుల పాటు ఎక్స్పెడిషన్ 32/33లో సేవలందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమ్మోనియా లీక్ మరమ్మతులు సహా కీలక పనులు చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా 2024 జూన్ 5న సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 71/72లో భాగంగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి 2025 మార్చిలో భూమిపైకి తిరిగొచ్చారు. నిజానికి వారంలోనే తిరిగి రావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా వారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సునీత అమెరికాలోనే స్థిరపడిన తన మాతృదేశాన్ని మరిచిపోలేదు. ఆమె ఇటీవల భారత్ పర్యటనకొచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లో ఐస్ ఆన్ ది స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెషన్కి ఆమె బ్లూ కలర్ స్పేస్ సూట్ ధరించి హాజరవడం హైలైట్. భారత్లోకి అడుగుపెట్టగానే తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని సునీత పోస్ట్ చేసింది. ప్రతిసారి అంతరిక్షంలోకి వెళ్లగానే భూమిపై తన ఇల్లు ఎక్కడ ఉందా అని ఆతృతగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. నాన్నది భారత్లోని గుజరాత్ కాగా అమ్మది స్లోవేకియా. అందువల్ల తన దృష్టిలో ఈ 3 తన స్వస్థలాలుగానే భావిస్తా అంటూ పోస్ట్ ముగించింది. అంతరిక్షం నుంచి భూమిని ఓ గ్రహంగా చూసినప్పుడు జీవితం పట్ల తన దృక్పథం మారిందన్నారు సునీత విలియమ్స్. భారతదేశాన్ని సందర్శించిన ఆమె ఓ జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతరిక్షాన్ని అన్వేషించే సామర్థ్యం అసాధారణమైనదని చెప్పారామె.
I'm excited for Indian space program because I think just like the topic we were just talking about, any ideas are becoming reality, and I think as they get more and more involved internationally as well as with their own program, standing on their own 2 feet, they're going to go to space before too long. ఈ విశ్వంలో ప్రతిదాన్ని కనిపెట్టేశారని చిన్నప్పుడు అనుకునేదాన్ని. కానీ వ్యోమగామిగా మారిన తర్వాత చాలా కొత్త విషయాలు తెలిసాయని సునీత అన్నారు. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఊహకు పరిమితి ఉంటుందేమో, ఈ విశ్వంలో అద్భుతాలకు పరిమితి లేదు అని చెప్పుకొచ్చారు. పదవీ విరమణ తర్వాత ఏం చేస్తారని అడిగినప్పుడు తన దగ్గర ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళికలు లేవని స్పష్టం చేశారామె. Impression is that we are all here together. So these are, there are big problems on this planet, between human beings. We make our own problems, but they're solvable. I mean, that's something that as we work together internationally, I think we can solve all of these problems. And what's your future plan? I don't know quite yet. I'm going to relax a little bit and we'll see. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే భూమి మ్యాప్ పై రేఖలు ఎందుకు, దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు అనే ప్రశ్నలు మైండ్లో ఉదయిస్తాయన్నారు సునీత. స్పేస్ టెక్లో భారత్, అమెరికా సహకరించుకోవాలి అనేది తన కోరిక అన్నారు. చివరి స్పేస్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండగా తన కోసం పంపిన భారతీయ ఫుడ్, డాగ్స్ 3D నమూనాలను చూసి ఎమోషనల్ అయ్యానని సునీత చెప్పారు. భారత పర్యటనలో ఇలా ఎన్నో అంతరిక్షయాన అనుభవాలను పంచుకున్నారు సునీత. 3 మిషన్లలో ఎదురైన సవాళ్లను వివరించారు. అంతరిక్ష విజ్ఞానంలో ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. దాదాపు 3 దశాబ్దాల పాటు నాసాలో పనిచేసిన తర్వాత సునీత విలియమ్స్ అంతరిక్ష కెరీర్ ముగించారు. స్పేస్ హిస్టరీలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుని వీడ్కోలు పలికారు. ఇంతకీ నాసాలో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఎంత జీతం వచ్చేది, పదవి విరమణ తర్వాత ఎంత పెన్షన్ వస్తోంది? సునీత విలియమ్స్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములలో ఒకరు. అనేక సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను సందర్శించారు. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటూ ముఖ్యమైన పరిశోధనలు, సాంకేతిక బాధ్యతలు నిర్వహించారామె. గతేడాది ఆమె తన సహచర వ్యోమగామితో కలిసి మిషన్పై వెళ్లారు. ఇది సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత సమయం కంటే చాలా ఎక్కువ కాలం కొనసాగింది. ఈ సమయంలో ఆమె 9 నెలల పాటు ISSలో ఉండవలసి వచ్చింది. ఇది ఆమె కెరీర్లో అత్యంత సవాలుగా గుర్తుండిపోయే మిషన్లలో ఒకటిగా నిలిచింది. సుదీర్ఘ కెరీర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 3 ముఖ్యమైన మిషన్లను పూర్తి చేశారు. ఆమె ప్రయోగాలలో ముఖ్యమైన పాత్ర పోషించడమే కాకుండా చాలాసార్లు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటూ రికార్డులు సృష్టించారు. 27 ఏళ్ల సర్వీస్ తర్వాత సునీత పదవీ విరమణ నాసాలో ఒక పెద్ద మార్పు. ఆమెతో పాటు అంతరిక్ష మిషన్లను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో ముఖ్యమైన సహకారం అందించిన ఒక అధ్యాయం ముగిసింది. సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పారని, ఆమె సేవలు అమూల్యమని నాసా కొనియాడింది. అంతరిక్షయానంలో ఒక మార్గదర్శకురాలని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వెనెస్సా వైచ్ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేసిన విశేష సేవలతో పాటు బోయింగ్ స్టార్లైనర్ పరీక్ష ప్రయాణంలో ఆమె పాత్ర చరిత్రాత్మకమైనదన్నారు. బోయింగ్ స్టార్లైనర్ పరీక్ష ప్రయాణంలో ఆమె అంకిత భావం భవిష్యత్ అన్వేషకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. సునీత అత్యంత తెలివైన వ్యక్తి, గొప్ప స్నేహితురాలు అని నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ చీఫ్ స్కాట్ టింగిల్ అన్నారు. తనతో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చారని, ఆమెను మిస్ అవుతున్నామని చెప్పారు. అంతరిక్షం అంటే తనకు ఇష్టమైన ప్లేస్ అని సునీత విలియమ్స్ చెబుతూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. అంతరిక్షం అంటే అత్యంత ఇష్టం. 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నా నాసాలో గడిపిన 27 ఏళ్లు తన జీవితంలో అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారామె. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంతరిక్షాన్ని మిస్ అవుతానని, అంతరిక్షం నుంచి భూమిపై ఆశ్చర్యకరమైన దృశ్యాలను చూసే అవకాశాన్ని కోల్పోతానని, అంతరిక్ష వీధిలో తేలుతూ స్పేస్ మిషన్లను పూర్తి చేసే గొప్ప ఛాన్స్కు దూరమవుతానని చెప్పుకొచ్చారు. ఇక నాసా భవిష్యత్తు మిషన్లను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని సునీత విలియమ్స్ తెలిపారు. నిజానికి అంతరిక్ష వ్యోమగామి కావడం అంత ఈజీ విషయం కాదు. అంతరిక్షంలో నడవడము చాలా టఫ్. ఇందుకోసం నీటి అడుగున ముమ్మర ప్రాక్టీస్ చేస్తారు ఆస్ట్రోనాట్స్. తీవ్రంగా అలసిపోయే వరకు ఈ ప్రాక్టీస్ కొనసాగుతుంది. శరీరానికి నిరంతరం శిక్షణ అందిస్తేనే వ్యోమగామి కావడం సాధ్యమవుతుంది. స్పేస్ మిషన్లకు వెళ్లాలంటే మానసికంగానూ బలంగా ఉండాలి. ఇరుకుగా ఉండే బరువైన సూట్ ధరించి అంతరిక్ష వాతావరణంలో సమయాన్ని గడపడం పెద్ద సవాల్. అందరికీ అంతరిక్షంలో వ్యోమగాములు తేలియాడే వైరల్ ఫోటోలు మాత్రమే తెలుసు. కానీ తెర వెనుక వాళ్లు చేసిన శ్రమ తెలియదంటారు సునీత. పదవీ విరమణకు ముందు సునీత విలియమ్స్ నాసా అత్యంత సీనియర్ వేతన స్థాయి GS-15లో పనిచేశారు. ఈ గ్రేడ్ ఫెడరల్ ఉద్యోగుల్లో అత్యధిక స్థానాలలో ఒకటి. ఈ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు
ఆమె ఏడాదికి దాదాపు 1,20,00,000 నుంచి 1,30,00,000 రూపాయల వరకు జీతం పొందేవారు. ఈ జీతంతో పాటు ఆమెకు మిషన్ అలవెన్స్, పరిశోధన సౌకర్యాలు, ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందాయి. సుదీర్ఘ అనుభవం, అనేక అంతరిక్ష మిషన్ల కారణంగా ఆమె జీతం స్థాయి నాసాలో ఎక్కువగా ఉండేది. పదవీ విరమణ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే సునీత విలియమ్స్కు నాసా నుంచి నేరుగా ఎలాంటి పింఛన్ అందదు. కానీ అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ కింద అనేక ప్రయోజనాలు లభిస్తాయి. సునీత విలియమ్స్ 27 ఏళ్ల సర్వీస్, అత్యధిక వేతనం పొందిన 3 ఏళ్ల సగటు ఆధారంగా పెన్షన్ అందిస్తారు. అంటే ఆమెకు ఏడాదికి సుమారు $43,200, అంటే మన భారత కరెన్సీలో ఏకంగా సుమారు 36 లక్షల రూపాయలు రావచ్చని అంచనా. యుఎస్ సోషల్ సెక్యూరిటీ కింద ప్రతి నెలా అదనపు చెల్లింపులు అందనున్నాయి. ఇతర ప్రయోజనాల విషయానికొస్తే సునీత విలియమ్స్కు జీవితకాల ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, పొదుపు చేసిన థ్రిఫ్ట్ సేవింగ్ ప్లాన్ నిధులు ఆమెకు అందుబాటులో ఉంటాయి. అంతరిక్ష ప్రయాణాల ప్రభావం వల్ల భవిష్యత్తులో సునీత విలియమ్స్కు కలిగే శారీరక, మానసిక సమస్యల కోసం నాసా ఆమెకు జీవితకాల వైద్య సహాయాన్ని అందిస్తుంది. మరోవైపు రిటైర్మెంట్ తర్వాత సునీత విలియమ్స్ ఖాళీగా ఉండబోరని టాక్. ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు, అంటే స్పేస్ ఎక్స్ లేదా బ్లూ ఆరిజిన్ వంటి వాటికి సలహాదారుగా పనిచేయవచ్చు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా లేదా అంతరిక్ష పరిశోధనలపై పుస్తకాలు రాసే అవకాశం ఉంది. మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచవ్యాప్తంగా యువతకు మార్గనిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది. లాస్ట్ మిషన్లో మాత్రం సునీతకు ఎన్నో సవాళ్లు తప్పలేదు. 7 రోజుల కోసం వెళ్ళి 9 నెలలు ఉండాల్సి వచ్చింది. ఈ 9 నెలల్లో ఆమె కూర్చోలేదు, నిలబడలేదు, పడుకోలేదు, గాల్లో తేలియాడుతూ గడిపేశారు. తిరిగి వచ్చాక భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టొచ్చన్నారు నిపుణులు. కానీ స్పీడ్గా రికవరీ అయ్యారు సునీత విలియమ్స్. భారత పర్యటనలో ఫుల్ జోష్లో కనిపించారు ఆమె. సునీత విలియమ్స్ రిటైర్డ్ నేవీ హెలికాప్టర్ పైలట్, భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి. కల్పనా చావ్లా తర్వాత ఎక్స్పెడిషన్ 14 బృందంలో భారత సంతతికి చెందిన సునీతను నాసా చేర్చింది. అమెరికాలోని ఓహియోలో 1965లో సునీత జన్మించారు. ఆమె తండ్రి 1958లో అహ్మదాబాద్ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా. సునీత భర్త మైఖేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్. ప్రస్తుతం ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. 1998లో సునీత నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. యుఎస్ నేవల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ఒక నిష్ణాతురాలైన ఫైటర్ పైలట్. 40 వేర్వేరు రకాల విమానాల్లో 4,000 గంటలకు పైగా విమానయానం చేశారు సునీత. సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. సునీత విలియమ్స్ నాసాలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. 2002లో నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ మిషన్ ఆపరేషన్స్లో సభ్యురాలుగా పనిచేశారు. 9 రోజుల పాటు అండర్ వాటర్ హ్యాబిటేట్లో ఉంటూ పనిచేశారు. మొదటి మిషన్ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ డిప్యూటీ చీఫ్గా సేవలందించారు. రెండోసారి అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తర్వాత రష్యాలోని స్టార్ సిటీలో ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు ఆమె. భవిష్యత్తులో చంద్రుడిపై దిగడానికి వ్యోమగాములకు హెలికాప్టర్ శిక్షణ వేదిక ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండో మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించారు. స్టేషన్ రేడియేటర్ లీక్ను సరిచేయడం, సోలార్ అరే పవర్ సిస్టమ్ భాగాల మార్పు వంటి కీలక పనులు చేశారు సునీత. ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన రికార్డుతో సునీత విలియమ్స్ నాసా ఆల్ టైమ్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. మూడో మిషన్లో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు. ఈ స్పేస్ వాక్తో కలిపి మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. దీంతో నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డును బ్రేక్ చేశారు. అంతేకాదు స్పేస్ వాక్ టాప్ 10 జాబితాలో 4వ స్థానానికి వెళ్లారు సునీత విలియమ్స్. సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006-7లో మొదటి స్పేస్ వాక్ సమయంలో అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రోనాట్ క్యాథరిన్ థార్న్టన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. సునీత ఈ రికార్డును బ్రేక్ చేశారు. ఆమెకు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఈ 3 యాత్రల్లో కలిపి 9 సార్లు అంతరిక్షంలో నడిచారామె. 3వసారి మిషన్లో సునీత విలియమ్స్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 9 నెలలుగా కూర్చోలేదు, నిలబడలేదు, పడుకోలేదు. అంతరిక్ష కేంద్రంలో గాల్లో తేలియాడుతూ గడిపేశారు. దీంతో గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తిరిగొచ్చాక భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందన్నారు వైద్యులు. కానీ సునీత స్పీడ్గా రికవర్ అయ్యారు. తాజాగా ఇండియా టూర్లో ఎంతో హుషారుగా కనిపించారామె. వాస్తవానికి అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు చేతులు కదపలేరు. అందుకే కండరాల క్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్లవుతుంది. వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో 5 నిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్. టైం దొరికినప్పుడు బయట ప్రదేశాలను చూడటానికి
కిటికీ వరకు వెళ్ళడం, లేదంటే మ్యూజిక్ వినడం, ఫోటోలు తీయడం, పిల్లల కోసం ఏదైనా రాయడం చేస్తూ ఉంటారు. స్పేస్ స్టేషన్ బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో, లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంతటి పరిమాణంలో ఉంటుంది. విశాలంగా ప్రశాంతంగా ఉన్న అక్కడి వ్యోమగాములు ఊరికే అటూ ఇటూ తిరగరు. ఐఎస్ఎస్లో 6 ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్లను ధరిస్తారు. వ్యోమగాములు ఉండే ప్రదేశం 6 పడక గదుల ఇల్లు లాంటిది. సునీత విలియమ్స్ విల్మోర్ వెళ్ళినప్పుడు ఐఎస్ఎస్లో మరో 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికా వ్యోమగాములు, 3 రష్యన్ వ్యోమగాములు, 3 చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు. ఈ 2 వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది. అక్కడి నుంచే ఈమెయిళ్లు, కాల్స్ ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి 2 ల్యాప్టాప్లు అందుబాటులో ఉంచారు. సునీత విల్మోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించారు. బుట్స్ విల్మోర్ 4:30 గంటలకు, సునీత విలియమ్స్ 6:30 గంటలకు మేల్కొనేవారు. అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉండేది. ఐఎస్ఎస్ భాగాలను సరిచేయడం, సైన్స్ ప్రయోగాలు చేశారు. ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్లో ఆహార డబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది. గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడతాయి. ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనక్కి మళ్ళుతూ ఉంటారు. ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు. అందులో కొత్త సిబ్బంది, లేదంటే ఫుడ్, దుస్తులు, పరికరాలు వస్తాయి. ఏటా నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్కు పంపుతుంది. ఇక పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి భోజన సమయం వస్తుంది. స్పేస్ స్టేషన్లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతుండగా ఒక కార్గో స్పేస్ క్రాఫ్ట్ వచ్చిందని, అది 2 అనూహ్య ప్యాకేజీలను అందించిందని సునీత చెప్పారు. ఒక దాంట్లో భారతీయ ఆహారం ఉంది. దాన్ని అమెరికాలోని తమ ఇంట్లోనే వండించారన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సునీత విలియమ్స్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. అంతేకాదు, ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారింది. వీరి సహచర వ్యోమగాముల సహకారం, ఐఎస్ఎస్లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయి. ఈ 9 నెలల మిషన్ ద్వారా సునీత, యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్గా నిలిచింది.